నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ నూతన కార్యాలయం కొరకు స్థల సేకరణ, నిర్మాణం, జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పిఏసిఎస్ త్రిసభ్య ఏఎంసి దేవాలయాలు మరియు జిల్లాలో ఉన్న ఇతర నామినేటెడ్ పదవుల నియామకం, అధ్యక్షులు వారితో అనుమతితో మరికొన్ని అంశాలు అజెండాగా సమావేశం సాగింది. ఈ సమావేశంలో మంత్రులు ఏఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరు నాగేశ్వరరావు, బీదా రవిచంద్ర యాదవ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో అది భర్తీ చేయడానికి కోసం అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి క్యాస్ట్ వైజ్ అన్ని ఈక్వేషన్స్ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరూ పేర్లు ఇస్తే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో అందరూ ఆ నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సిన పేర్లన్నీ ఇచ్చారు. నిర్ణయం తుది నిర్ణయం నుంచి హైకమాండ్ తీసుకుంటుంది. సో అదేవిధంగా రేపు కడపలో కానీ మహానాడు మేలో వస్తుంది. దాని గురించి కానీ ఎలా చేయాలి ఏంటనేది మంత్రి గారు మాట్లాడారు. అలాగనే జిల్లాలో కానీ ఒక పార్టీ కార్యాలయం, ఇది ఒకప్పుడు ఇది పెద్దదనిపించేది, ఇప్పుడు ఈ సైజ్ సాలట్లేదు. అన్ని జిల్లాల్లో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం ఉందో లేదా కొనుక్కోవడము దానికి తగినంత స్థలం ఏర్పాటు చేసుకోవడం కోసం డిస్కషన్ చేశాము. దాని గురించి మనం పరిశీలన చేయబోతున్నాము. అలాగనే సమిష్టిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఖజానా ఖాళీ అయినా ఉండే వనరులతో ఎక్కడ ఇంపార్టెంట్ పనులు, ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అవన్నీ కానీ ఈచ్ నియోజకవర్గం నుంచి చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి కానీ చర్చించడం జరిగింది. మరి ఏదేమున్నా ఇక్కడ ఉండే నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజే చూసాం ఆత్మకూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అన్నీ డబ్బులుండి చేయలేదు, ఉండే వనరుల్ని సమకూర్చుకొని చేయగలిగాం. అలాగనే ఉండే పరిస్థితుల్లో అందరం కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీలైన వరకు ప్రజలకు చేయాలని కానీ మాట్లాడుకున్నాం. మంత్రి గారు సమన్వయంగా అందరూ కూడా ఇటువంటి కొన్ని జయంతిగా ఉంటాయి, కొన్ని తెలుసుకుంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్ సిటీ ఉంది, కొన్ని శాసనసభ్యులు ఉంటారు. ఏ రకంగా చేసుకోవాలని కూడా మాట్లాడారు. ఇది నిర్ణయం వాళ్ళది, ఏ రకంగా ఇస్తే అది చేసేవాడిని దాన్ని తీసుకుని పార్టీ అర్థం చేసి పార్టీ రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి వాళ్ళు చాలాసేపు మాట్లాడారు. ఎమ్మెల్యేలు వాళ్ళు అభిప్రాయం చెప్పారు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు. తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చింది. ఎందుకంటే కడపలో మహానాడు కడప చిన్న పడుతుంది, అక్కడ చాలా వరకు వనరులు లేవు, అక్కడ కూడా అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి కడపలో వెళ్తే కడప 5 జిల్లాలో కూడా సెంటర్ అవుతుందని చెప్పి చిత్తూరు, కర్నూలు, కడపలో వెళ్తే బాగుంటుందని చెప్పి ఎందుకంటే ఇందులో కడపలో కూడా ఇలాంటివి పార్టీ దాంట్లో పెద్ద కార్యక్రమాలు జరగలేదు. ఎదురు కానీ కడపలో కానీ తిరుపతిలో కానీ వీళ్ళంతా కానీ కానీ కాబట్టి కడపలో చేయాలని నిర్ణయం తీసుకోవడం. దానికి కడప సెంటర్ అవుతుంది. ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం పెట్టి మన సరే 2 అకౌంట్స్ విద్యాలు కానీ అదేవిధంగా 2 అకౌంట్స్ నెల్లూరు కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అది 27, 28 రాసుకుంటే అదేవిధంగా
పార్టీ ఆఫీసు గతంలో చంద్రబాబు రెడ్డి గారి నుంచి పార్టీ ఆఫీస్ దీని మీద చర్చ జరిగింది. పార్టీ క్వారంటైన్ కూడా డిస్కస్ చేశాం. ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా, ఈ పార్టీ ఆఫీస్ పెట్టి ప్రభుత్వ స్థలమా లేదా ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అడుగుని కూడా దాదాపు ఎకరానికి తగ్గకుండా ఒక పార్టీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకునేందుకు దానికి అనువైన స్థలం వల్ల కానీ అదేవిధంగా 20 కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక పార్టీ ఆఫీస్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు కానీ అదేవిధంగా మిత్రులు రామవాణి తెలుసు రామనారాయణ రెడ్డి గారికి ఎందుకంటే వారికి చంద్రబాబు రెడ్డి గారి సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి దీనికి అనువైన స్థలం చూసి వాళ్ళ అధ్యక్షుడు అప్పచెప్పలేదు. పార్టీ అధ్యక్షుడు కర్తవ్యం ఆయన బాధ్యత, దాని మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసినట్టుగా తెలియజేస్తాం. శాసనసభ్యులు కూడా చాలా మంది ఇచ్చారు, వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మేజర్గా పొలిటికల్ పోస్ట్ గురించి మాట్లాడారు. కానీ ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మీడియా ద్వారా తెలియజేయగలుగుతాం.